నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి బాగా మొదలైంది. పొలిటికల్గా అన్ని పార్టీలు కూడా నువ్వానైనా అన్నట్టుగా చాలా హోరాహోరీగా తలబడే పరిస్థితి కనపడుతూ ఉంది. అన్ని పార్టీలు కూడా 17కి 17 టార్గెట్ పెట్టుకున్నాయి. సో మరి బీజేపీ పార్టీ నుంచి కూడా చాలామంది అన్ని నియోజకవర్గాల్లో కూడా సీట్లు ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి యమునా పాఠక్ గారు, ఆవిడ మహిళా మోర్చా అధికార ప్రతినిధిగా మరి బీజేపీ పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా సామాజికవేత్తగా, సైకాలజిస్టుగా, అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తగా కూడా దాదాపు అంటే బీజేపీలో 10 సంవత్సరాల సీనియర్ నేతగా కూడా ఆవిడ పార్టీకి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ పరంగా, అదే ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ పరంగా కూడా ఎన్నో సమస్యల మీద ఆవిడ పోరాటం చేసినటువంటి నేపథ్యం ఆవిడకుంది. అదేవిధంగా 70 దేశాలకు సంబంధించి యువత ఉపాధి కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా 70 దేశాల వాళ్ళతో కూడా వర్క్ చేసినటువంటి నేపథ్యం ఆవిడకుంది. సో ఆవిడ ఇప్పుడు హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మరి ఆవిడ కూడా సీట్ ఆశిస్తున్నారు. మరి బీజేపీ తనకి మరి ఆ అవకాశం కల్పిస్తుందా లేదా అనేది ఆవిడ మాటల్లో తెలుసుకుంది. ఎందుకంటే హైదరాబాద్ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మనకు ముందు టక్మని గుర్తొచ్చేది అసదుద్దీన్ ఓవైసీ. మరి అటువంటి గట్టి వ్యక్తిని ఢీ కొట్టడానికి మరి ఈవిడ శక్తి సరిపోతుందో లేదో, అంటే ఒకవేళ సీట్ ఇస్తే ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. చాలా పెద్ద ఇంట్రడక్షన్, ఎందుకంటే మీకు అంత ఉంది కాబట్టి అంత చెప్పాల్సి వచ్చింది. ఏంటి నిజంగానే ఇవన్నీ మీరు సాధించిన గంతలేనా? నేను సాధించిన ఘనతలు కాబట్టి మీరు చెప్పింది. అంటే మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా డెఫినెట్గా నాకు తెలిసి ఒక మనిషిని పరిచయం చేస్తున్నామంటే మనం వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకొనే, వాళ్ళ క్రెడెన్షియల్స్ తెలుసుకొనే మీరు పరిచయం చేస్తారు కాబట్టి మీరు పరిచయం చేస్తారు. దానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఏంటి మేడం, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మామూలుగా టార్గెట్ పెట్టుకుంది 17కి 17 అని అన్ని పార్టీలు అంటున్నాయి, బీజేపీ కూడా అంటుంది. సో అటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు ప్రస్తుతానికి మీకున్న సమాచారం ప్రకారం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, వారి సారథ్యంలో భారతదేశం అంతా కూడా ఈరోజు ప్రపంచ గర్వించదగ్గ దేశం ఏదన్నా ఉంది అంటే ఆ అగ్ర నాయకత్వం కూడా, అంటే ఇంతకుముందు మనం ఏదైతే అగ్రదేశాలు అని మనం చెప్పుకుంటున్నామో వాళ్ళు సైతం భారత్ మహానే, అది మన భారతదేశం ఒక గొప్పదనం, భారతదేశం ఒక విశిష్టత కూడా వాళ్ళు కూడా కొనియాడుతున్నారు. అంటే ఆ స్థాయికి భారత్ని ప్రపంచ పటంలోకి మనకంటూ ఒక ప్రత్యేక స్థానం అనాదిగా ఉంది. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మా పీరియడ్లో మేము సాధించిన ఏవైతే విజయాలను కూడా, విజయ పరంపర, విజయాలంటే ఇక్కడ ఏంటంటే ప్రజలను ఉద్దేశించి, ప్రజల కోసం, ప్రజల కొరకు, కేవలం సర్వస్వం ప్రజలే, ప్రజా సంక్షేమం కోసమే ఆరాట పడుతున్న ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. జనం కోసం ఆలోచించి సంక్షేమం వాళ్ళకి అందించాలి అనే ఆలోచన తప్ప మరి ఇంకే ఆలోచన లేని పార్టీ కాబట్టి డెఫినెట్గా మేము అందించిన ఎన్నో ఫలాలు, ఎన్నో స్కీములు అది క్షేత్రస్థాయి వరకు అందించాలని మా పార్టీ ముఖ్య ఉద్దేశం కూడా. మొట్టమొదటి వ్యక్తికి ఏదైతే ఫలాలు అందుతాయో చిట్ట చివరి వ్యక్తికి కూడా ఆ ఫలాలు అందాయి అని మన కళ్ళ ముందు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దానికోసం తప్పకుండా మరొకసారి మనం పూర్తిగా స్కీమ్స్ మీద కూడా మనం చేద్దాము. ఈరోజు ఏవైతే కేంద్రం నుంచి మేము తీసుకొస్తున్న అన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో ప్రజలకి అందుతున్నాయి, ఇంకా అందుతాయి. ఈరోజు రేపొద్దున మా సుపరిపాలనలోనే ప్రజలు దేదీప్యమానంగా కూడా అందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మోడీజీస్ రూల్. వారు ఏదైతే చేపడుతున్నారో వారు కేవలం కూడా వారి జీవితం మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం అంకితం చేసిన ఒక మహనీయుడు. అలాగే పార్టీలో కూడా ఎంతోమంది, అంటే మనకి తెర మీద కనపడుతున్న వాళ్ళు కొంతమంది అయితే తెర వెనక పనిచేస్తున్నామండి, ఎంతోమంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నేను ప్రస్తావించాలి. వాళ్ళందరి ఒక డెడికేషనే ఈరోజు ప్రజల వద్దకు మమ్మల్ని తీసుకెళ్లడము, ప్రజల వద్దకు సుపరిపాలన తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అంతే తోడ్పడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా డెడికేషన్ ఉంది. కాబట్టి ఇందులో పూర్తిగా నిస్వార్థ సేవకులు కాబట్టి ప్రజా సేవే మాకు లక్ష్యం. కాబట్టి తప్పకుండా ప్రజలు మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు, ఆశీర్వదిస్తూనే ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ లీడర్ అంటేనే ఒక మతతత్వానికి సంబంధించిన ఒక మతతత్వ పార్టీ, మతాన్ని ప్రోత్సహించి ఒక హిందూయిజాన్ని భుజాన మోసుకెళ్లే క్యాండిడేట్గా మన అందరూ అభివర్ణిస్తారు. అటువంటిది అత్యంత ముస్లిమ్స్ ఫాలోయింగ్ ఉన్న నేతగా మీకు కూడా పేరు ఉంది. ఆ ఏరియాలో నిజంగానే మరి మీ ఉనికి ఏ విధంగా చాటుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ. ఒకవేళ నిజంగా మీకు సీట్ వస్తే ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది?
అంటే రవి గారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అన్నిటికీ అతీతంగా ఇట్స్ అ హ్యూమన్ కనెక్షన్, ఇట్స్ అ హ్యూమన్ టచ్. ప్రతి మనిషికి కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఈరోజు మనం ఎక్కడా అది ప్రస్తావించట్లా. నాయకులు, ఓటర్లు, పొలిటీషియన్స్, ఓటర్స్ అనే మాట్లాడే దశ నుంచి మనం మనుషులం, మేము ప్రజా సేవకులం. సో నా గురించి మీరు అడిగారు కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి మారు కూడా నేను ఒకటే అంటాను, నేను ప్రజా సేవకురాల్ని, నేను మీ సేవకురాల్ని. కాబట్టి ఆ హ్యూమన్ టచ్, ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది నాకు ప్రజలతో ఎప్పుడూ ఉన్నది. కాబట్టి నేను ఆర్టిఫిషియల్గా ఉన్నానా, నేను నటిస్తున్నానా, నేను డ్రామా చేస్తున్నానా అనేది ప్రజలకు గమనించేస్తారు, తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటేనండి, మనం చేసే పనిలో మనం పెద్ద పెద్ద పనులు ఏం చేయక్కర్లా, చేసి ఇంటెన్షన్లో ప్యూరిటీ ఉంటే, నిజంగా సమాజం పట్ల ప్రేమ, ప్రజల పట్ల ఒక అభిమానం, ప్రజా సమస్యలు తీర్చాలని ఒక దృఢమైన ఆకాంక్ష ఉన్నప్పుడు అది ప్రజలకు అర్థమవుతుంది. అండ్ ఇఫ్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, నేను అట్లా ఎన్నో సమస్యలు నేను తీర్చాను. కాబట్టి అక్కడ ఏంటి, ఒక ఆర్డినరీ యమునగానే వెళ్ళాను. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నీళ్ళ సమస్య కావచ్చు, టాయిలెట్ సమస్య కావచ్చు, ఉపాధికి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మాకు ఎక్కడ తెలియదని కావచ్చు, లేకపోతే బ్యాంకుల్లో ప్రాబ్లం ఉండొచ్చు కావచ్చు, మాకు షూరిటీస్ ఇవ్వట్లేదని కొంతమంది కావచ్చు, మాకు ఉపాధి అవకాశాలు లేవండి, మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి అని. ఇలా ఒకటి కాదు, సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలు. హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా దోపిడీ చేస్తున్నాయి, కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరు ఎలా ఉండాలని క్వశ్చన్ చేయడంలో కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎలా ఉండాలి, మీ హక్కులు ఏంటి, మొదటగా మనం ప్రజల్ని చైతన్యపరచాల్సింది. వాళ్ళని మనం బానిసలు చేయకూడదండి, వాళ్ళకి వాళ్ళ హక్కులు చెప్పగలగాలి. ఇది నాయకత్వ లక్షణం. నాయకుడు అంటే ప్రజలకి ముందు వాళ్ళ హక్కులు తెలియజేయండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి, వాళ్ళ హక్కులు తెలిసిన తర్వాత వాళ్ళకి అట్లానే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని కూడా అర్హులైన వాళ్ళకి అందించడం, ఇటువంటివన్నీ కూడా మనం చేయడం అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మాటలు చెప్పే మనుషులుగా మమ్మల్ని చూడటం లేదు, వీళ్ళు చేతలుగా చూపిస్తారు. షీ విల్ డెమాన్స్ట్రేట్. నా విషయంలో అయితే ఆవిడ తప్పకుండా మాకు పనిచేస్తుంది. యమునా పాఠక్ గారు అంటే మ్యాక్సిమం అందరికీ గుర్తుండే పర్సనే. ఎందుకంటే మీరు హన్మకొండలో 9 నెలల పాప విషయంలో కూడా చాలా ఫైట్ చేశారు. అదేవిధంగా యాదాద్రి ఏదైతే వ్యభిచార గృహాలు 9 సంవత్సరాలు ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బలవంతంగా నెట్టిన వాటి మీద కూడా గట్టిగా ఫైట్ చేశారు. ఏంటి రిజల్ట్ ఎలా ఉంది దాని మీద అసలు? అంటే అది అందరికి తెలిసిందే కదా రవి గారు. అంటే ఇక్కడ ఏంటంటానంటే చాలామంది ఏదైనా ఒక సమస్య మీద మనము ఆ సమస్య మీద పని చేయాలంటే మనకి మంది మార్బలం, ఒక సైన్యం తీసుకెళ్ళాలంటారు. నేను ఆ రోజు నేనే సైన్యం అయ్యాను. అవును, నిజంగా. నేను అప్పుడు పూర్వ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒకటి నేను సైన్యం అయ్యా. ఏంటంటే నేను ఒకటే అన్నాను, అందరూ మీకు భయం వేయలేదా, చాలామంది పోలీసులు పెట్టాను, అరెస్ట్ చేయించారు, చేయనియండి. నేను ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, మరి ఈరోజు రాష్ట్రంలో చిన్న చిన్న పిల్లలు, పడుకున్న పిల్లల్ని కూడా రేప్ చేసేస్తున్నారంటే ఏమిటయ్యా ఈ అన్యాయం అడుగుదాం అనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను చదివిన చదువు నాకేం నేర్పించిందంటే ప్రశ్నించు అంది. కాన్స్టిట్యూషన్ మనకి ఏమిచ్చింది, మన కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్పింది, ఇది నీ హక్కు, ఒక సిటిజన్గా నీకు ఈ హక్కు. ఆ హక్కులు నీకు తెలిసినప్పుడు, కాన్స్టిట్యూషన్ పట్ల నీకు అవగాహన ఉన్నప్పుడు, నువ్వు దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, ప్రజలకు కూడా తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి, అయ్యా ఇది సమస్యలు, ఈ సమస్యకి ఇదొక సొల్యూషన్ ఉంది. మనకి రాజ్యాంగం అన్ని కల్పించింది, అన్ని సొల్యూషన్స్ కల్పించాయి. కానీ ఇది చెప్పేది ఎవరు? ప్రజల్ని చైతన్యవంతం చేస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ హక్కు కోసం పోరాడితే, ఉద్యమిస్తే ఇక నాయకులకు ఎక్కడ ఉనికుంటుందని చాలామంది మాట్లాడరు. కానీ నేనేమంటానంటే నిజమైన నాయకత్వము ప్రజల్ని చైతన్యపరుస్తుంది, ప్రజా సమస్యలు తీర్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతుంది, వాళ్ళని లీడర్స్గా తయారు చేస్తుంది. వాళ్ళ కమ్యూనిటీలో, అంటే వాళ్ళు ఉన్న క్షేత్రంలో వాళ్ళని తయారు చేస్తుంది. అది నాయకత్వం. అది నేను బిలీవ్ చేస్తాను. మనమే ఉండక్కర్లే అన్ని చోట్ల. యూ క్రియేట్ మోర్ లీడర్స్. వాళ్ళకి చెప్పండి మీ హక్కులేంటి, మీకు ఈ సమస్య ఉంది, ఒక బస్తీలో ఉంటున్నావు, బస్తీలో నీకు నీళ్ళు రావాలి, నీకు టాయిలెట్స్ ఉండాలి, నీకు ప్రాపర్ డ్రైనేజ్ ఉండాలి, నీకు రోడ్స్ ఉండాలి, ఇవన్నీ నీకు రాజ్యాంగం నీకు ఇస్తున్న హక్కు. నీకున్న నీ కాన్స్టిట్యూషనల్ పరిధిలో నీకు ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారో, నీ వార్డు మెంబర్ దగ్గర నుంచి నీ కార్పొరేటర్ వరకు, నీ ఎమ్మెల్యే వరకు, నీ ఎంపీ వరకు, నీ మంత్రి వరకు వాళ్ళు చేయాల్సిన పని అది, నువ్వు నిలదీ అంటుంది. వాళ్ళే మనం ఏమన్నా దేహం అడుగుతున్నాం, వాళ్ళకి మీరు చెయ్యాలి, ఎవరు భిక్ష ఎట్లా అది తెలుసుకోవాలి, అది చైతన్యపరచాలి. అది నేను చేస్తుంది. అది నేను ప్రజల్ని డిపెండెంట్గా ఎప్పుడు చూడండి, వాళ్ళని చైతన్యవంతులుగా చేసి మీరు ప్రశ్నించండి, నేను ఉంటాను, నేను ఫేస్ చేస్తాను కాన్సిక్వెన్స్, మీరు అడగండి అంటాను. నేను వాళ్ళని తయారు చేస్తాను. కానీ మనం ఎంతసేపు మనం ఏదో నాయకులు అయితే మన ఎంబడి ఇంతమంది ఉండాలి. నో, క్రియేట్ మోర్ లీడర్స్ విత్ విజన్. ప్రజలకు కూడా విజన్ ఉండాలి.
అదే నేను చెప్పేది. వాళ్ళని ఆ దిశలో వాళ్ళని ఒక సైకాలజిస్ట్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపి భయపడద్దు, ఇవి మీ హక్కు, ప్రశ్నించండి అనే దిశలోనే నేను అడుగులేస్తున్నా. సో చూసుకుంటే ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీని మీరు ఎంచుకున్నారు కదా హైదరాబాద్. అసదుద్దీన్ ఓవైసీ అంటేనే అంటే ఇంతవరకు ఆయన ఎవరు ఓడించలేకపోయారు అంటే అక్కడున్న ముస్లిమ్స్ అందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారా? అక్కడున్న ముస్లిమ్స్ అన్ని ఓట్లు కూడా ఆయనకే పడతాయా? ఇది నాకు తెలియదు రవి గారు. ఇది నాకు నిజంగా కూడా చాలా మంది ఇది మాట్లాడుతుంటే అసదుద్దీన్ ఓవైసీని ఎవరు ఓడించలేరు, అతనే అక్కడ డాను, అక్కడ ఆయనే ఒక పెద్ద బాస్ అంటే ఎవరు సృష్టించారు ఇవన్నీ? హూ క్రియేటెడ్ ఇట్? నో బడీ. నేనేమంటానంటే చరిత్ర చూసుకుంటే మొత్తం ఆయన గెలిపేవం తప్ప ఇంకా వేరే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు కదా. ప్రజా ఆదరణతో ఉండే నాయకత్వం వేరు, ప్రజలను భయభ్రాంతులు చేస్తే కూడా ఒక నాయకత్వం వెళ్తూ ఉంటుంది, అలాగే పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఒకప్పుడు కేసీఆర్ గారి కుటుంబ పాలన ప్రశ్నించాము, తెలంగాణ ప్రజలు వారి కుటుంబ పాలన ఎట్లా భూస్థాపితం చేశారో మనం అందరం చూసాం పోయిన ఎలక్షన్స్లో. అసదుద్దీన్ ఓవైసీ గారిది కూడా కుటుంబ పాలనే. వారి తండ్రి గారి దగ్గర నుంచి వారి వరకు ఏదైతే ఉన్నదో ఇది ఒక కుటుంబ పాలన నేను చెప్తా. వాళ్ళ పార్టీకి కనీసం ఏఐఎంఐఎం పార్టీకి కనీసం చీఫ్ ఎప్పటివరకు ఎవరు మారలా ఈయన తప్ప. చూసారా, పరంపర, కుటుంబ పరంపరనే కనబడుతోంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఆయనను ఎవరైనా ఎదిరించినా, ఆయన ఎవరైనా ఢీకొన్నా, మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అక్కడ ఉంది. అలాంటప్పుడు అది సమర్థవంతమైన నాయకత్వం ఎలా అవుతుంది? ప్రజల్ని చైతన్యపరిచేది ఎవరు? ప్రజల్ని చైతన్యపరచాలంటే ముందు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి కదా, ఇది కదా అన్యాయం అని చెప్పాలి కదా. సో అన్యాయం అని చెప్పే పరిస్థితి కూడా అక్కడ లేని ఒక పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు. ఒకటి, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఆయనేనా వాళ్ళకి అంతా సమ్మతమేనా అంటే మీకు ఒక చిన్న స్టాటిస్టికల్ ఎక్స్ప్లెనేషన్ అనాలిసిస్ నేను మీకు ఇస్తాను. ఆల్మోస్ట్ మనకు ఒక 21 లక్షలు, సుమారుగా 21 లక్షలు ఓటర్లు ఉండగా అందులో దాదాపు 12 లక్షల మంది ముస్లిం ఓటర్స్ ఉండగా 9 లక్షల మంది వరకు మనకి హిందూ ఓటర్స్ ఉన్నారు. నేను ఒక అజంప్షన్ అంటే ఒక ఇంచుమించుగా ఈ ఫిగర్స్లోనే మనకి అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ ఉంటారు. సో ఈ 9 లక్షలు హిందూ ఓటర్లలో కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 6% SC/ST ఓట్స్ ఉన్నాయి. ఓవరాల్గా క్రిస్టియన్ ఓట్స్ 1% ఉంటుంది హైదరాబాద్ పార్లమెంట్ తీసుకుంటే. ఇందులో నేను మీకు ఇందాక చెప్పిన 12 లక్షల ఓటర్లు ఎవరైతే మనకి ముస్లిం సోదరీమణులు ఓటర్లు ఉన్నారో అందులో మ్యాక్సిమము అసదుద్దీన్ ఓవైసీ గారికి పోల్ అయ్యే ఓట్స్ 44 to 45% అప్రాక్సిమేట్లీ. అంటే గత ఎలక్షన్స్ పరంపర తీసుకోండి, ఒక 2-3 ఎలక్షన్స్ మనం తీసుకుంటే ఆయనకి పోల్ అయ్యే ఓటు శాతం మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 44 to 45% ముస్లిం ఓట్స్ పోల్ అవుతున్నాయి. అంటే ముస్లిమ్స్ ఒక శాతం, మనకి హిందూ ఓట్స్ కూడా, అంటే ఆయన గెలిచిన ఓట్స్లో 44-45% మాత్రమే మనకు కనబడుతోంది ఓవరాల్గా గత అన్ని ఎలక్షన్స్ అనాలిసిస్ నేను మీకు చెప్పేది. సో ఇందులో ఏంటంటే మరి ఎంతమంది ముస్లిమ్స్ వేస్తున్నారు ఆయనకి? జస్ట్ క్వశ్చన్ మార్క్. మీరు చేయండి, మీరు ఎలక్ట్రల్ దీనిలో తీసుకొని మీరు ఒక అనాలిసిస్ చేయండి. మరి ఆయన ఎంతమంది ముస్లిమ్స్ ఆయనకు ఓట్లు వేస్తున్నట్టు? 100% ఓట్లు వేస్తున్నట్ట, పడుతున్నట్ట ఆయనకి? కాబట్టి అంటే లేదు, కాదు, పూర్తిగా 100% ముస్లిమ్స్ అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తికి ఓట్లు వేయటం లేదు, ఎంఐఎం పార్టీకి ఓట్లు పడటం లేదు స్ట్రేట్ అవే. ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే హిందూ ఓటర్స్లో ఆల్మోస్ట్ నేను మీకు ఇందాక చెప్పిన 9 లక్షలు, సుమారుగా 9 లక్షల ఉన్న ఓటర్లు ఎవరైతే హిందూ ఓటర్స్ ఉన్నారో అందులో 3,20,000 నుంచి 3,60,000 ఓట్లు మాత్రమే హిందూ ఓట్స్ పోల్ అవుతున్నాయి. ఈ పోల్ అయిన హిందూ ఓట్స్ మిగతా వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు, మిగతా హిందూ ఓట్స్ ఎందుకు రావటం లేదు అనేది ఒకసారి ప్రశ్నార్థకంగా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలైన ఓట్లు కూడా మళ్ళీ మీకు అక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఈ హిందూ ఓట్స్ డివైడ్ అవుతున్నాయి. కాబట్టి ఆ రకంగా బీజేపీ సెకండ్ ప్లేస్లో గత 2 ఎలక్షన్స్లో మీకు భగవంతరావు గారు పోటీ చేశారు. రెండో ప్లేస్లో భారతీయ జనతా పార్టీయే మనం చూస్తూ వచ్చాము. భారతీయ జనతా పార్టీ సెకండ్, మొన్న 2 ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ వచ్చింది. బట్ ఎక్కడ అంటే ఒక సమిష్టి కృషితో మాకు డెవలప్మెంట్ కావాలి, మేము బయటకు వచ్చి ఓటేస్తే అంటే వాళ్ళకి అక్కడ ఎందుకు ఆ ఓటింగ్ మొత్తం రావటం లేదు అని అనుకుంటే అక్కడ హైదరాబాద్ పార్లమెంట్లో లేని అంశం ఏంటి అంటే భరోసా, నేనున్నాను అనే భరోసా. ఇన్నాళ్ళు మరి ఎందుకు కల్పించలేకపోయారు ఆ భరోసాని? ఏమండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కటి కాదు, మా అక్కడున్న సీనియర్ నాయకులు కావచ్చు, హైదరాబాద్ పార్లమెంట్లో ఎంతోమంది కార్యకర్తలు, కొన్ని 100 కేసులు ఉన్నాయి, కల్పించలేదు అని కాదు. ఆ దాడికి కాకపోతే ఆ యూనిఫైడ్ యాక్షన్ అనేది ఈ మధ్య అంటే ఇప్పుడు వస్తున్న మనకి మోడీ గారిని మన సెంట్రల్లో మోడీ గారి పాలన చూస్తూ ఉన్నాము.
అండ్ భారతదేశం అంతా ఎంతో అద్భుతమైన ఒక పరిణామం జరుగుతోంది. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా యోగి గారి సర్కార్లో కూడా ఆల్మోస్ట్ 8% అబోవ్ ముస్లిం ఓట్స్ మనకి యోగి గారి గవర్నమెంట్కి కూడా ముస్లిమ్స్ సపోర్ట్ చేయడం, మరీ ముఖ్యంగా మహిళలు సపోర్ట్ చేయడము, పెద్దవాళ్ళు ముస్లిం పెద్దలు సపోర్ట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. ఒక మార్పు స్టార్టింగ్ అంటే క్రమక్రమంగా ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఓవర్ నైట్ ఎటువంటి ఇది జరగదు. కాలక్రమేణా ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారు. ఏవైతే ఇప్పుడు ఈ నాయకత్వం ఉందో ఓవైసీ కుటుంబం అంతా మభ్యపెడుతూ ఏమొచ్చారంటే బీజేపీ అంటే ఇది మతోన్మద పార్టీ, ఇది ముస్లిమ్స్కి ఖిలాఫ్ అని వాళ్ళు చెప్తా వచ్చారు. కానీ అది అబద్ధం అని తెలుసుకుంటున్న రోజులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మనం ఉత్తరప్రదేశ్లో అత్యధిక శాతం అక్కడ కూడా మనకి ముస్లిం ఓటర్స్ ఇప్పుడు చెప్తున్నారు మేడం. ఇన్నాళ్ళు చాలా సంవత్సరాలుగా మీరు అక్కడ పోటీ చేస్తున్నారుగా, మరి ఎందుకు అప్పుడు చెప్పలేకపోయారు? అంటే పార్టీ స్ట్రాంగ్ గా లేకపోవడం. పార్టీ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని చెప్పను. పార్టీ నాయకత్వం డెఫినెట్ గా అక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎన్నో అంశాల మీద మీకు అదే నా తెర మీదకి రాని ఎన్నో అంశాలు, ఎన్ని పోలీస్ కేసుల్లో అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారో మాకు తెలుసు, ఎంతమంది కార్యకర్తలు దెబ్బలు తినారో మాకు తెలుసు. కాబట్టి తెర మీదకి రాలేదు అని కాదు. కాకపోతే డెఫినెట్గా ఇంతకు ముందున్న ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆ స్ట్రెంత్ కూడా మాకు యాడ్ అయింది. సో ఇట్ ఈస్ అ వాల్యూ అడిషన్ కాబట్టి. అండ్ ఇంకొకటి, ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత మరి ఉచిత రేషన్ మనం ఏమన్నా అడ్డు చెప్పామా? ఇక్కడ ఇతను ప్రతి మారు కూడా ఓవైసీ చేసిందే ఉంది. కరోనా టైంలో మేము ఇచ్చాము ఉచిత రేషన్, గడప గడప ఇచ్చాం. అక్కడ మీరు కులం చూసి ఇచ్చామా, మతాన్ని చూసి ఇచ్చామా? సో ద ట్రూ సెక్యులర్ స్పిరిట్ ఎవరికి ఉందంటే భారతీయ జనతా పార్టీకి. మరి అక్కడ మరి ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజు అందుకనే చెప్తున్నాము, గంటాబద్ధంగా చెప్తున్నాము, గలం విప్పి చెప్తున్నాము. ప్రజలు ఈ రోజు చైతన్యవంతం అవుతున్నారు కాబట్టే కదా, లేకపోతే నా వెంట ఇంతమంది ముస్లిం మహిళలు ఎందుకు వస్తారు చెప్పండి? బిల్లు ఏ బిల్లు ప్రవేశపెట్టినా అసదుద్దీన్ ఓవైసీ దేనికి సపోర్ట్ చేయలేదు. మరి దాన్ని కూడా మీరు ఎందుకు చెప్పలేకపోయారు గట్టిగా? ఆయన అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో అంటే జనానికి పనికొచ్చే ఏ డెవలప్మెంట్కి సంబంధించిన ఏ బిల్లు కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. ఒకటి ఏదైనా అంటారు చూసారా, చదువుకున్నా కూడా వారు జ్ఞానంతో ఆలోచించలేదు, దేశ క్షేమాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ ఆలోచించలేదు అనేది ఎటువంటి సంకోచం లేదు. అలా ఆలోచించే వ్యక్తి ఉంటే పార్లమెంట్లో మేము పెట్టిన బిల్లులు ఎందుకు వారు అంగీకరించలేదు, ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఒకటి, మహిళలకు సంబంధించి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ లాంటి ఒక పెనుభూతం అనుకోండి, ఇది నిజంగా కూడా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నరకం చేసిన ఈ యొక్క ట్రిపుల్ తలాక్ని మరి మోడీ గారు వచ్చిన తర్వాత మరి వారికి ఎటువంటి ఇది ఉంది? మహిళా సాధికారత వైపు అడుగులేదా పార్టీ? అందులో ముస్లిం మహిళల గురించి చూడలేదా? కాబట్టి ముస్లిం మహిళల ఒక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంతమంది ఆడవాళ్ళు బలైపోతున్నారు, చిన్నభిన్నమైపోతున్నారు. చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వచ్చేసి ఎవరు దిక్కులేక, వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని సపోర్ట్ చేయక, వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ లేక ఉంటే మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలు బాగుపరచడానికే కదా ఈ యొక్క పార్లమెంట్లో మేము ప్రవేశపెడితే దానికి ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు సమర్థించలేదు? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మహిళలంటే గిట్టదు, మహిళా సంక్షేమం అంటే ఓవైసీకి గిట్టదు, మహిళా సాధికారత అంటే నంబడు, ఏమీ లేవు. మహిళలంటే ఆయనకి చిన్న చూపు. మహిళల సంక్షేమాక్కర్లే 50% ఉన్న మహిళల్లో అది హిందూ మహిళల, ముస్లిం మహిళలమండి, భారతీయులమండి. ఒక భారతీయులకు కావాల్సినవి ఏవైతే మనకు ఫలాలు అందాలో అనే ఒక ఆలోచన వారికి ఉంటే, వారు చదువుకున్నవారే కదా, అలాంటి ఆలోచన వారికి ఉంటే, వారు నిజంగా వారికి సెక్యులర్ స్పిరిట్ ఉంటే, అందరూ బాగుండాలనే ఆలోచన వారికి ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసేవారు కదా. ఎన్నో విషయాల్లో ప్రజల్ని మభ్యపెట్టడం, ఎంతోమంది ముస్లిం యువతని తప్పుదావ పట్టించడం, మరీ ముఖ్యంగా బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ప్రజల్లో విషయాన్ని నూరిపోయడం, ఇవన్నీ తప్పులు కావా అంటున్నాను నేను. ఎందుకంటే ఏమండి, మతం అనేది మన పర్సనల్, దైవారాధన అనేది నా పర్సనల్, నాకు ప్రజా సంక్షేమంతో ఏం సంబంధం అని అడుగుతున్నాను నేను. మరి మీరు జై శ్రీరామ్ అనుకుంటా చేయొచ్చుగా, రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు మరి మీరు అల్లాహు అక్బర్ అంటున్నారు కదా, నేను అప్పుడేం అనట్లేగా. అది మీ విశ్వాసాన్ని మనం ఎందుకు, నేను శ్రీరామ అంటే ఒక అద్భుతమైన ఇదే శ్రీరామచంద్రమూర్తి భారతదేశాన్ని ఒక అద్భుతంగా, అంటే ఇన్ని సంవత్సరాలు త్రేతాయుగం నాటి ఒక శ్రీరామచంద్రమూర్తి గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన సుపరిపాలన, అందరినీ కన్నబిడ్డలుగా చూసిన వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆచరణ. కాబట్టి తప్పే ఉంది. నేను నా తండ్రిని ఎంత గౌరవిస్తానో నేను నా భగవంతుని అంతే గౌరవిస్తారు కాబట్టి జై శ్రీరామ్ అంటాం, దానికి తప్పే ఉంది. అంటే బీజేపీ కేవలం మతతత్వ పార్టీ ఇదే బీజేపీ పార్టీలో సెక్యులర్ దేశంలో ఎన్ని నడుస్తాయని వాళ్ళు సెక్యులర్ దేశంలో మీరు అల్లాని తలుచుకుంటే మేము ఎక్కడ, మీరు అల్లాని తలుచుకుంటారు మేము ఎప్పుడైనా అన్నావా? కాబట్టి మేము జై శ్రీరామ్ అంటే తప్పే ఉంది. మీరు అల్లాని తలుచుకున్నప్పుడు మేము ఎంత మిమ్మల్ని గౌరవిస్తున్నామో మేము జై శ్రీరామ్ అంటాం, తప్పేముంది?
తప్పలేదు కదా. అండ్ ఇంకొకటి మరీ ముఖ్యంగా భగవంతుడి నామస్మరణ, భగవంతుడిని కొలవడం అనేది నా వ్యక్తిగతం. దానికి డెవలప్మెంట్కి సంబంధం ఏముంది? ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ మరి మనకి కరోనా టైంలో కూడా ఉచిత వ్యాక్సినేషన్ మేమే ఇచ్చాం. ఈరోజు మనకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఎన్నో దేశాలకు మనం ఉచితంగా పంపించిన పరిస్థితి మనం ఉన్నది. అలా ప్రతి ఛాలెంజ్ని కూడా మనము ప్రపంచ పటం మీద మనం ప్రతి ఛాలెంజ్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా భారతదేశంలో మనం వేసిన అడుగులే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు సుభిక్షమైన పాలన ఉంది అంటే భారతదేశం. కాబట్టి నేను ఒకటి అంటాను, నేను ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు వెళ్ళాను. కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు ఆ దేశాలు ఎలా బీదరికంలో మగ్గిపోతున్నాయో నేను చూశాను. ఉద్యోగాలు లేక ఎంత ప్రాబ్లం అవుతుందో నేను చూశాను. ప్రభుత్వాలలో స్థిరత్వం లేకుండా అక్కడ ఎంత కష్టాలు పడుతున్నారో నేను చూశాను. కాబట్టి ఇక్కడ ప్రజలకి కష్టాలు లేవు. ఈరోజు అన్నపానీయాలకు కూడా సరఫరా చేసే అంతటి దృక్పథంతో, మానవతా దృక్పథంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేసింది. అంటే భారతదేశంలో ఎవరికి కష్టాలు లేవంటారు ఏ ప్రజలకి? ఏమండి, ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. కష్టాలు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను పర్సనల్గా అడుగుతారు, అన్నీ ఉన్నప్పటికీ నేను అంటాను, రవి గారు నాకు ఈ కష్టం ఉన్నది, ఈ కష్టం ఉన్నది. టోటల్ కష్టం లేదు. హౌ డు యూ డిఫైన్ కష్టం? ప్రభుత్వంలో ఏది బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు లేవంటారు మీరు? రవి గారు ఖచ్చితంగా ఇక్కడ ఏమంటానంటే, హౌ డు యూ డిఫైన్ కష్టం అనేది ప్రాబ్లమ్ ని మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు? మౌలిక వసతులు లేవు ఈ ప్రాంతంలో, ఎస్ అది కష్టమే. మౌలిక వసతులు లేవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఈ రోజు రాష్ట్రంలో మేము ఇంకా మా ప్రభుత్వం లేదు కదా. ఈ రోజు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేయాలి. రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం, దేశం గురించి అన్నారు. దేశంలో ఎక్కడైతే మా ప్రభుత్వాలు ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో, తప్పకుండా ప్రజలకు మేము సుపరిపాలన ఇస్తున్నాము. అందుకే కదా మళ్ళీ ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం కడుతున్నారు. మళ్ళీ పూర్తి మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారా లేదా? గెలిపిస్తున్నారు. భారతదేశంలో కూడా ప్రజలు భారతీయ జనతా ఈ రోజు మీరు ఇంకొకటి పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజున్న టాక్ ఏంటంటే, వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా మేము ఓట్ అంటూ వేస్తే రేపు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో, స్టేట్ ఎలక్షన్స్లో వ్యక్తిగతంగా వేరే పార్టీలకు వాళ్ళు వేసుకున్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా క్యాస్ట్లు అంటే అన్నిటికీ, కులానికి, మతానికి, పార్టీలకి కూడా అతీతంగా కటింగ్ అక్రాస్ కమ్యూనిటీ లైన్స్ ఆర్ పార్టీ. ఈరోజు ప్రజలు ఏమంటున్నారో తెలుసా మీకు? మేము భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాము అంటే ఈరోజు దేశ భద్రత కానివ్వండి, దేశంలో సుభిక్షమైన ప్రభుత్వం ఉండాలన్నా, ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ ఉండాలన్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది అనేది వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తామని చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారు, సీట్ అడుగుతున్నారు, ఆశిస్తున్నారు. గతంలో 2018లో అడిగారు, ఏది అసెంబ్లీకి రాలేదు. 2023లో కూడా అడిగారు. ఎక్కడి నుంచి అడిగారు అది మీకే తెలుసు. సో ఇప్పుడు ఎంపీగా అడుగుతున్నారు. సో మీరు అడుగుతున్న నియోజకవర్గానికి సంబంధించి చాలామంది ఆశావాహులు ఉన్నారు. అందులో ముఖ్యంగా భగవంత్ గారు మెయిన్ క్యాండిడేట్, భగవంతరావు గారు, వీరేంద్రబాబు గారు, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. సో నిజంగానే మరి పార్టీని అంటి పెట్టుకుని కష్టపెడుతున్నటువంటి మీకు కాకుండా మిమ్మల్ని కాదని పారాషూట్లో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కల్పిస్తే ఏం చేస్తారు? మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఓకే, ఇది మీరు అడిగిన క్వశ్చన్. మా పార్టీలో డెఫినెట్గా నేను ఒకటి అంటానండి, పార్టీలో సీనియర్ కార్యకర్తలు, పార్టీలో సీనియర్ నాయకులు ఇదే ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ యూజువల్గా మిగతా వాళ్ళకి మా పార్టీకి ఉన్న డిఫరెన్స్, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. అంటే ముందు పార్టీ కోర్ ఫిలాసఫీ ఏమిటి, మాకు అందుకే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో సహా అటెండ్ అవ్వాల్సిందే, మేము ఎవరైనా సరే అటెండ్ అవ్వాల్సిందే. సో అంటే పార్టీ ఐడియాలజీని ఫస్ట్ మాలో ఇంజెక్ట్ మేము తెలుసుకోవాలి. పార్టీ ఎట్లా వచ్చింది, ఏంటి, ఎంతమంది స్ట్రగుల్స్, దేనివల్ల మనం ఎందుకున్నాం, ఈ పార్టీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలను ఉద్దేశించి ఏం చెయ్యాలి, అలాగే కేంద్రం నుంచి మా ఒక స్కీమ్స్ కానివ్వండి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇట్లా ప్రతి దాని మీద కూడా మాకు కంప్లీట్ డే టు డేలో మాకు ట్రైనింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ శిక్షణ అనేది మాకు ఉంటుంది. శిక్షణతో పాటు క్రమశిక్షణ కూడా మాకు పార్టీ నేర్పిస్తుంది. అలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఈరోజు ఎలక్షన్స్ వచ్చేసరికి తప్పకుండా కూడా పార్టీ అధినాయకత్వం, ఆ క్రమశిక్షణ గల నాయకత్వం, పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో తప్పకుండా అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటుంది అనేది మా ఉద్దేశం. ఇవ్వడం కూడా వాళ్ళకే సముచితం. మీరు ఇందాక అన్నారు పారాషూట్లో, నేను ఒకటే అంటాను దాని గురించి. నేను అంటే అది పార్టీ అధిష్టానానికి మనం వదిలేసినప్పటికీ కూడా నాకు పూర్తి నమ్మకం మా పార్టీ మీద. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వాళ్ళకి
పార్టీ ఐడియాలజీని నరనరాన జీర్ణించుకునే వాళ్ళకి, పార్టీ కోసము ఎంతోమంది జైళ్ళకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, ఎడ్యుటేషన్స్ చేశాము. అది కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యలు తీర్చే విధంగానే ఇన్ని కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటూ వచ్చాం. కాబట్టి అలా కష్టపడే కార్యకర్తలకు, కష్టపడే నాయకులు ఉన్న వాళ్ళకి పార్టీ అధిష్టానం తప్పకుండా సీట్ ఇస్తారు. అది ఎవరైనా కావచ్చు. అది పార్టీలో ఇంకోటి ఉందండి, మీరు ఈ ఆశాభావులు అందరూ ఉంటారు, కానీ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అందరం కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయడమే మాకు తెలిసింది. సరే, మీ పార్టీలో మీకు ఎవరైతే పార్టీకి కట్టుబడి పనిచేసిన వాళ్ళకి ఇస్తే మీరు కట్టపలా పనిచేస్తారని కాదంట్లే. ఇందాక నేను అన్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అలాంటి ఎవరన్నా ల్యాండ్ అయితే, నేను ఒకటే అంటాను, ఈరోజు అర్హతలు చూడాలి అంటాను. నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే, మా అర్హత ఏంటంటే పార్టీ ఫిలాసఫీ, పార్టీ ఐడియాలజీ, పార్టీ ఇక్కడ ఏం ఆలోచిస్తుంది అంటే గెలిపించుకోవడం ముఖ్యం అనుకుంటారు. గెలుపు గుర్రానికి టికెట్ ఇస్తారు కదా. గెలుపు గుర్రాలు అనేది ఎవరు రాసివ్వలేరండి. అది ఆ క్వశ్చన్ నేను మీతో అగ్రీ అవ్వను. ఎందుకంటే నేను ఎవరో బయట నుంచి ఎవరో వచ్చేస్తే వాళ్ళు రాసి అంటే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయం స్పెల్లింగ్ రాయారంటా చెప్పండి. వాళ్ళు ఇంకెప్పుడు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చూడకూడదు. మీరు ఇందాక అన్నారు కదా, ఎవరో పార్టీలో గెలిపిస్తారని సంతకం పెట్టమనంటే ఇంకోసారి గెలిపించకపోతే అది పార్టీకి డ్యామేజ్ అది. కాబట్టి ఇవన్నీ పార్టీ ఆలోచిస్తుంది. నేను మీ క్వశ్చన్తో ఏకీభవించను. మా పార్టీ నిబద్ధత గల పార్టీ, నిబద్ధత గల కార్యకర్తలకు, నాయకులకు అవకాశం తప్పకుండా ఇస్తూనే ఉంది, ఇస్తారు అనేది నేను ప్రగాఢంగా నమ్మేది. కాబట్టి మా పార్టీ గురించి తెలుసు కాబట్టి నేను ఇటువంటి క్వశ్చన్ కూడా నేను మేము అగ్రీ చేయను. నేను అంటున్నాను, నేను ఈరోజు ఇప్పుడు మాకు ఒక నియోజకవర్గం గెలిపించాలంటే మాకు అది చావు బతుకులతో సమస్య. నాకైతే డూ ఆర్ డై. అక్కడ భారతీయ జనతా పార్టీ మా పార్టీని అక్కడ మేము పెట్టాలంతే, మా పార్టీని తీసుకురావాలంతే. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, ఒక కరుడుగట్టిన బీజేపీ వాదిగా నేను అదే చెప్తా, నా పార్టీని నేను గెలిపించుకుంటా. అది నాకు జీవన మరణ సమస్య. పారాషూట్లో వచ్చిన వాళ్ళకి కాదు. ఈరోజు వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. మా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తని అడగండి, మా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు బీజేపీ. కాబట్టి మాకు అది జీవన మరణ సమస్య. మేము పార్టీని గెలిపించుకుంటాం. దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. మేము ప్రజల దగ్గరికి ఆల్రెడీ చాలా దగ్గరికి వెళ్ళాం. ప్రజల్ని అర్థం చేసుకునే విధంగా, వాళ్ళ సమస్యలు ఛేదించే విధంగా మేము పనిచేస్తున్నాం. అహర్నిశలు పనిచేస్తున్నాం. కుటుంబాలకు దూరంగా రోజులు కుటుంబానికి దూరంగా మేము ఉండి పార్టీ కోసం ఎక్కడ క్యాంపులు ఇచ్చినా వెళ్ళి పనిచేసి, మరి ఈరోజు మేము కేరళకి వెళ్ళాం. కేరళలో ఊచకోతలకు వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మేము వెళ్ళాం. మహిళలం కూడా వెళ్ళాం, బోల్డ్ మంది వెళ్ళాం. ఇక్కడే కాదండి, నేనేమంటానంటే పార్టీ కోసము నరనరాన్న నిండిపోవాలి ఆ ఒక్క పార్టీ లాయల్టీ అనేది. ఆ లాయల్టీ ఉన్నవాడే పార్టీని గెలిపిస్తాడు. అది గుర్తించడంలో పార్టీ ఎంతవరకు కరెక్ట్గా ఉందనేది మా పార్టీ తప్పకుండా ఎందుకంటే మా పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కష్టపడి వచ్చిన వాళ్ళు. నా ఆవేదన కూడా మీరు ఇంత కష్టపడినా మిమ్మల్ని కాదని మీరేని కాదు, నేను కావచ్చు, మా పార్టీలో ఇంకెవరైనా సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరికి ఇచ్చినా కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి పార్టీ గుర్తిస్తుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. అందుకే ఇన్ని సంవత్సరాలైనా పార్టీని ఎందుకు అంటిపెట్టుకున్నామంటే మాకు పొజిషన్స్, పోస్టులతో సంబంధం లేదు. మా పార్టీ గెలవాలి. మా పార్టీ గెలవాలంటే మేము ప్రజల్ని గెలిపించడం, ప్రజలు ఒక సమస్యలు తీర్చడమే మా పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మా పార్టీలోనే ఉంది భారతీయ జనతా పార్టీ అని. అంటే జనం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము ప్రజల్ని గెలిపించుకోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి. అవి మా గుండెల నిండా ఉన్నాయి కాబట్టి, మా ధైర్యం అదే కాబట్టి, ప్రజలే మా ధైర్యం కాబట్టి మేము పనిచేస్తాం. అది 100%. మిగతా వాళ్ళు మీరు అన్నట్టుగా పారాషూట్లో ఎవరైనా వచ్చారు అంటే అది వాళ్ళు పార్టీ మీద ప్రేమతో రావట్లేదు. వాళ్ళకి కేవలం ఇది ఆర్నమెంటల్. పార్టీ మీద ప్రేమ అంటే పార్టీ ప్రజల కోసం తన్నులు తిన్నారండి, పోలీస్ స్టేషన్లో మగ్గిపోయారండి, జైళ్ళల్లో మగ్గారండి. అది పార్టీ అంటే, అది మా పార్టీ అంటే, అది మా పార్టీ కార్యకర్త అంటే. తన్నులు తిన్నారండి, భోజనం లేకుండా మా సొంత డబ్బాలు కట్టుకొని మేము వెళ్తామండి. మేము ఎవరి దగ్గర ఏదో ఆశించాం. కాబట్టి ఎన్ని మీటింగ్లు ఉన్నా మా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తాం. మేము డబ్బులు పంచే పార్టీ కాదు, ప్రేమని పంచే పార్టీ, ప్రజల సమస్యలు తీర్చే పార్టీ. కాబట్టి అది మా పార్టీ, ఇది మా కార్యకర్తలు అంటే. కాబట్టి పార్టీ అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుంది. మీకు ఇందాకే అన్నా, మా పార్టీని గెలిపించుకోవడం అంటే ప్రజల్ని గెలిపించుకోవడం. కాబట్టి అది మాకు జీవన్ మరణ సమస్య. మీ గురించి నేను కొంచెం ఆలోచిస్తే, ముస్లిం ఏరియాలో అంటే బండి సంజయ్ గారి పాదయాత్ర చూశాను. అప్పట్లో కూడా ఒక 3-4 బస్సుల్లో ముస్లిం మహిళలందరినీ కూడా గ్యాదర్ చేశారు. ముస్లిం మహిళల్ని ఎక్కువగా మీ పార్టీలో జాయిన్ చేసిన ఘనత కూడా మీకే ఉంది. ఎలా సాధ్యమైంది అసలు అది? అంటే అలా కాదు, అంటే ముస్లిం అంటేనే కొంచెం బీజేపీని కొంచెం దూరంగా ఎవరన్నా
అలా ఆలోచిస్తారు. ఇప్పుడు అంతమందిని ఎలా గ్యాదర్ చేయగలిగారు, అసలు ఎలా 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 నమ్మించగలిగారు వాళ్ళని? గ్యాదర్ చేయడం కాదు, నమ్మకం. వాళ్ళకి మన మీద కలిగిన నమ్మకం, వాళ్ళల్లో ఉన్న అపోహలనన్నీ తొలగించే ప్రయత్నం నేను చేశాను. ఉన్నారా, కట్టుబడి ఉన్నారా వాళ్ళు ఇంకా ఇప్పటికల్లా? ఖచ్చితంగా అండి. వాళ్ళందరూ మన వాళ్ళేనండి. మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అన్నలు, మన తమ్ములు ముస్లిమ్స్ అంటే నిజంగానే బాయ్ బాయ్, ఊరికే అనలేదా మాట. ఈ రాజకీయ కోణంలో మత కలహాలు సృష్టించింది, మత కలహాలు రేకెత్తేది అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు మాత్రమే తప్పించి భారతీయ జనతా పార్టీకి అందరూ ఒకటే. ఒక తల్లికి పిల్లలందరూ ఎలాగైతే ఉంటారో, తల్లికి మొదట పుట్టిన మొదటి బిడ్డ అయినా ఆఖరి బిడ్డ అయినా ఒకటేలాగా తల్లి అందరికీ నా మొదటి బిడ్డకి ఇలా పెట్టాలి, నా ఆఖరి వాడికి ఎట్లా పెట్టాలి అని అనుకోదు. కాబట్టి కులానికి మతానికి అతీతంగా తల్లికి ఎలాగైతే పిల్లలందరూ ఒకటే, అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఈ దేశంలో ఉన్న అందరూ ఒక్కటే అనేది మా అందుకే అంటారు మోడీ గారు కదా, సబ్కే సాత్ సబ్కే విశ్వాస్. మేము ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి అందరి విశ్వాసంతో, అందరి నమ్మకంతో, అందరినీ ప్రేమని కలుపుకొని ప్రజా సమస్యలు తీర్చి పరిష్కారాలు ఇచ్చి ప్రజల్ని సుభిక్షంగా ఉంచి ఒక చక్కటి సుస్థిరమైన పాలన అందించడమే మా భారతీయ జనతా పార్టీ కోర్ ఫిలాసఫీ. మాకు తప్పించి జనం. ఓకే, ఇంకా చూసుకుంటే మేడం, చాలామంది మేము గెలిస్తే ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, మేము గెలిస్తే మీకు ఇది ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అంటారు. కానీ పార్టీకి సంబంధం లేకుండా మీరు చాలా ఇష్యూల మీద, వాటర్ సమస్యల విషయంలో కావచ్చు, టాయిలెట్ సమస్యల విషయంలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా యువత ఉపాధి విషయంలో కావచ్చు, ఎన్నో వేదికల మీద మీరు కష్టపడ్డారు, చేశారు. అదేవిధంగా చాలా చిన్నపిల్లలు జరిగే రేప్ కేసుల మీద కావచ్చు, బలవంతంగా వ్యభిచార గృహాల్లో నెట్టించే కేసుల మీద కావచ్చు, ఇలాంటి చాలా సోషల్ యాక్టివిస్ట్గా చాలా సమస్యల మీద పోరాటం చేశారు. మరి నిజంగానే పార్టీ గుర్తించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇన్ని పార్టీలో సంబంధం లేకుండా ఇన్ని చేశారు. పార్టీలో ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుంది మీకు? పార్టీలోనే కదా ఉంది, ఇప్పుడు ఉన్నారు అంటే పార్టీలోకి వెళ్తే కాదు, ఒకవేళ గెలిస్తే మీకు సీట్ వచ్చి గెలిస్తే ఎలా ఉండబోతుంది? రవి గారు, మనం ఏంటంటే గుర్తింపు కోసం పని చేయడం అనేది చాలా తప్పు. నా విషయంలో పక్కవాడు ఇప్పుడు నేను వాళ్ళకి ఆకలేస్తుంటే వాడు అలా ఆకలితో ఉన్నవాడిని అలా పెట్టేసి ఆ కెమెరామెన్ నాకు ఫోటో తీస్తున్నాడా లేదా అని ఒక ముద్ద పెట్టి ఆ స్టిల్, అటువంటి ప్లాస్టిక్ ప్రపంచంలో నేను లేను. కానీ ప్లాస్టిక్ ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు, మీరు లేకపోవచ్చు. నీతి, నిజాయితీ, ధర్మం అని ఉంటాయండి. మనం ఎవరిని మోసం చేసినా అంతరాత్మని మోసం చేయలేరు, పరమాత్మని మోసం చేయలేరు. కాబట్టి ఈ ప్లాస్టిక్ ప్రపంచానికి నేను దూరం. అందుకే నేను రోజుకి ఒక 10-15 ప్రోగ్రాంలు అటెండ్ అయినా కూడా నేను అవన్నీ సోషల్ మీడియాలో పెట్టి ఉదరగొట్టను. అందుకే నేను, ఎందుకంటే మీరు ఓల్డ్ సిటీ అనేది ఒక కష్టతరమైనటువంటిది కదా, మీ విజన్ ఎలా ఉండబోతుంది? నేను అదే అంటున్నాను, దేనికి కష్టం? దేనికి కష్టం? ఇవన్నీ కూడా సమస్య ఉంది. ఎందుకు అదే అన్నాను, మీకంటూ ఒక పరిజ్ఞానం ఉంటే, సమస్య పట్ల అవగాహన ఉంటే అది ఎప్పుడు వస్తుంది? మీరు చదువుకున్నప్పుడు ఆ చదువుకి సార్థకత్వం ఎప్పుడు వస్తుందంటే, మీరు చదివిన చదువు ప్రజలకి 10 మందికి ఉపయోగపడినప్పుడే అది మీ చదువుకు అర్థం. మీ డిగ్రీ లేకపోతే వేస్ట్ అంటాను నేనైతే. కాబట్టి నేను చేసిన పిహెచ్డి లేకపోతే నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ని ఏం చేసుకోవాలి? అది నేను చదివిన చదువు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, సమస్యలు ఛేదించలేనప్పుడు ఎందుకు ఆ డిగ్రీలో అంటాను నేను. కాబట్టి అది ఎవరి కోసం, గుర్తింపు కోసం నేను చేస్తే ఇంకెందుకు అది తప్పంటాను. కాబట్టి పక్కనోడు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుకోను. మనం చేసామా, నేను అంటాను ఇక్కడ సమస్య ఉంది, ఈ ఏరియాలో సమస్య ఉంది. ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్లో సమస్యల వలయంగా ఉంది. అక్కడ హైదరాబాద్ పార్లమెంట్కి నేను అవసరం, నేను కావాలి. కాబట్టి అక్కడ పనిచేస్తాను. అక్కడ సమస్యలు తీర్చిన తర్వాత అక్కడ లోకల్గా అక్కడ యువకుల్ని తయారు చేయాలి నాయకులుగా. అది నా అభిలాష. క్రియేట్ లీడర్స్, డోంట్ మేక్ దెమ్ స్లేవ్స్. వాళ్ళకి అన్నీ ఇచ్చేసి మీ దగ్గరికి ప్రతిమారు నాకు ఇది కావాలి ఏంటండి? ఇది కావాలి కాదు, ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇది నా విజన్. 1,00,000 జాబులు క్రియేట్ చేయడం, ఒక యూత్ ఆంటర్ప్రినర్స్గా క్రియేట్ చేయడం నా కళ. హైదరాబాద్ పార్లమెంట్కి 1,00,000 మంది యువకుల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, కనీసం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే విధంగా, వాళ్ళని ఒక ఆంటర్ప్రినర్స్గా, జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ గివర్స్గా మార్చాలి. ఇన్నేళ్ల నా ఒక తపస్సు, నేను చేసిన ఇన్ని దేశాల్లో నాకున్న ఒక అనుభవం, నేను నేర్చుకున్న అనుభవం, ఇవన్నీ కూడా గ్రాస్ రూట్లో అక్కడ నేను వినియోగించినప్పుడు నాకు ఎందుకండి ఇవన్నీ? కాబట్టి ఖచ్చితంగా జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్. ఇదే 5 ఏళ్ల తర్వాత
నాకు భగవంతుడి దయ వల్ల సీటు వచ్చి నేను తప్పకుండా వస్తుందని ఆశిస్తూ, వస్తే నాకు ఇస్తే నేను చేయబోయే పని ఇది. కాబట్టి గెలుపోటములతో కూడా సంబంధం లేదు. నా నిజాయితీ కనుక ప్రజలు తెలుసుకుంటే తప్పకుండా 100% ఓటింగ్ జరుగుతుంది. 100% నిజంగా డెవలప్మెంట్ కావాలంటే బయటకు వస్తారు, జనం ఓటేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్. కులానికి అతీతంగా, రిలీజన్కి అతీతంగా ఆ ఉన్న నాయకత్వాల నిజాయితీ ఉంటే జనం వచ్చి ఓటేస్తారు. ఒకటి. ఇక్కడ ఏంటంటే 1,00,000 మందికి మినిమం జాబ్ క్రియేటర్స్గా మార్చాలి, అది నా అభిలాష. ప్రభుత్వ పరంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు, వాళ్ళని చైతన్యవంతం చెయ్యాలి. బాబు ఇగో ఇది మీ హక్కు, మీ కమ్యూనిటీలో ఉందా, ఇప్పుడు మీ యొక్క స్లమ్లో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు అడగయ్యా బాబు, నువ్వు రాయి ఈ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఇవన్నీ. సో ప్రజల్ని చైతన్యపరిచినప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాల్సిందే నా ఆలోచన. ప్రజలు మన దగ్గర రాకూడదండి. 4 గోడల మధ్యన కరెక్ట్ కాదు. నిజమైన నాయకత్వము ప్రజల్లో ఉండాలి. నేను ప్రజల్లో, అందుకే నేను గెలిస్తే నాకు ఆఫీస్ కూడా ఉండదు. నాకు రోజు ఒక గల్లీ నా ఆఫీసు, రోజు ఒక బస్తీ నా ఆఫీసు, రోజు ఒక కాలనీ నా ఆఫీసు. అంటే ప్రజల వద్దనే పాలన, ఇది నేను చేయబోయేది. కాబట్టి మనుషులని, అక్కడున్న లోకల్గా ఉన్న నాయకత్వాన్ని మనం తీర్చిదిద్దాలి, వాళ్ళని లీడర్స్గా మార్చాలి. అక్కడ సుస్థిరంగా అన్నీ సమకూరాక మళ్ళీ ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళాలి, అక్కడ పనిచేయాలి. ఇది నా సిద్ధాంతం. ఇది నేను గ్లోబల్గా నేర్చుకునే సిద్ధాంతం. నేను ఆఫ్రికాలో పనిచేసినప్పుడు కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, నేను ఇది నేర్చుకున్నా. వేర్ వీ హ్యావ్, మనం వెళ్ళాలి, మన పాత్ర పోషించాలి. ఏది మనది కాదు, ఏది మనం అంటిపెట్టుకుని ఉండదు. ఈ కుర్చీ కూడా మనం అంటిపెట్టుకుని ఉండదు, మనం లేవాల్సిందే. కాబట్టి మనం లేచేటప్పుడు ఈ కుర్చీ సమర్థవంతమైన నాయకత్వానికి ఇస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అది 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 నా కళ. కాబట్టి కళ కాదు నిజం. కాబట్టి మనం లేచే కుర్చీ సమర్థవంతమైన వాడిని కూర్చోబెట్టాలి, మనం లేవాలి, ఆ సమర్థవంతంగా ఆ పరంపర స్టార్ట్ అవ్వాలి. అది నా అభిలాష. థ్యాంక్ యూ యమున గారు. తప్పకుండా ఒక మహిళగా మంచి ఒంటరి పోరాటం చేస్తున్నారు. నిజంగా అంటే అంత టఫ్ ఏరియాలో కూడా మీరు అంత టఫ్ కాదండి, అసలు టఫే కాదంట. నేను అసాద్ ఓవైసీని ఓడించడం అసలు టఫ్ కాదు. అసలు ఆయన ఈజ్ ఎ నార్మల్, అసలు ఎటువంటి కేపబిలిటీ లేని లీడర్ ఆయన గురించి మనం అంతెందుకు మాట్లాడుతున్నాం. అసలు ఓవైసీ అంటే ఎవరండి? హూ ఇస్ ఓవైసీ నాకు తెలియదు. సరే, మీరు తప్పకుండా మీకు బీజేపీ పార్టీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ తరఫున సీట్ రావాలని యువైటీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీ గెలుపుకి తప్పకుండా మేము కూడా ఉపయోగపడతాం. ఎందుకంటే మీరు ఇన్ని చెప్పారు కాబట్టి చూద్దాం, ఇవన్నీ జరగాలి, జరిగినాక మీరు ఇవన్నీ చెయ్యాలి. చేయకపోతే మిమ్మల్ని ప్రశ్నించే గొంతుగా కూడా మా యువైటీవీనే ఉంటుంది. తప్పకుండా ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. సో అదండి యమున పాఠక్ గారు. అంటే 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న, పొలిటికల్గా కాకుండానే ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా ఆమె చేయడం జరుగుతూ ఉంది. సో ఏదైతే ఓల్డ్ సిటీ అంటే కొంతమందికి ఒక అపోహ, హైదరాబాద్ ఇవన్నీ కూడా ఓవైసీ గుప్పెట్లో ఉంటాయి. సో ఓవైసీని ఎదిరించడం అంత ఈజీ కాదనేది చాలామంది మాట్లాడుకుంటే ఆవిడ చాలా అసలు నథింగ్ అండి ఓవైసీ అనేది, బట్ గెలిపించి చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం, ఆవిడకి సీట్ రావాలని మనస్ఫూర్తిగా యువైటీవీ కూడా కోరుకుంటుంది. సో ఓవర్ టు స్టూడియో.